అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 61తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మళ్ళీ మామూలుగా వచ్చేసారు. దీనికైనా లైక్స్ ఇవ్వండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ముఖేష్ తన మనుషులకి కాల్ చేస్తాడు. మీరేం చేస్తారో ఎంత తొందరగా కనుక్కుంటారో నాకు తెలీదు. నేను ఆ అభిరామ్ మొహంలో నవ్వు అనేది చూడకూడదు. వాడు బాధపడుతుంటే చూసి ఆనందించాలి. వాడు ఆ కంపెనీ వదిలి వెళ్ళిపోవాలి అని ముఖేష్ ఫోన్లో చెబుతాడు. అలాగే సార్, రేపటి నుంచి అతని గురించి కనుక్కునే పనిలో ఉంటాం అని చెబుతారు హైదరాబాద్ హోటల్లో మందు తాగుతూ ఉన్న రౌడీలు. సరే సరే, ఎక్కువ ఫోన్లు కూడా చేయకండి, మంచిది కాదు అని ఫోన్ కట్ చేస్తాడు ముఖేష్. అభి, నీకు కావలసిన వాళ్ళని అందరినీ దూరం చేస్తాను. నాతో ఎందుకు పెట్టుకున్నానా అని ఏడ్చేలా చేస్తాను. నీ శత్రువులెవరో తెలిస్తే చాలు, నా పని సులువవుతుంది అని కసిగా అనుకుంటాడు ముఖేష్. నాన్న, బావ ఏదో కొత్త కంపెనీ కొని అక్కడే ఎక్కువ ఉంటున్నాడంట అని కోమలి అడుగుతుంది. అవును బేబీ, ఇప్పుడు వర్క్ అంతా అక్కడి నుంచే చేస్తున్నాడు అని చెబుతాడు ప్రభాకర్. అయితే అక్కడ ఏదో ఒక జాబ్లో నన్ను పెట్టేలా చూడు డాడీ అని అడుగుతుంది కోమలి. లేదు కోమలి, ఆ విషయం గురించి అడిగినా ఉపయోగం లేదు. అభి దరిదాపుల్లో నిన్నుంచడానికి అభి ఒప్పుకోవడం లేదు. ఆ హర్ష కూడా ఒప్పుకోవడం లేదు. మరెలా డాడీ? బావతో నా పెళ్ళి అని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. మొన్న ట్రిప్లో అందరూ అదే అడుగుతున్నారు. ఇప్పుడు పెళ్లి జరగదంటే వాళ్ళందరి ముందు నాకు తల కొట్టేసినట్టు అవుతుంది అని అంటుంది కోమలి. చూడు బేబీ, నీకు అభికి ఎలా అయినా పెళ్లి చేయాలని నీ చిన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను. అందుకోసం అప్పుడే కొన్ని పనులు చేసి నీకు దారి క్లియర్ చేశాను. అలాంటిది ఇప్పుడు నిన్ను కాకుండా ఎవరినన్నా పెళ్లి చేసుకుంటానంటే చేతులు ముడుచుకొని కూర్చుంటానా? వాడి లైఫ్లోకి ఎవరన్నా వస్తే వాళ్ళని బతకనిస్తానా అని అంటాడు ప్రభాకర్. థ్యాంక్ యూ డాడీ అని అంటుంది కోమలి. నువ్వు అభికి ఎదురు పడుతూ ఉండు. తనకి నచ్చిన విధంగా రెడీ అయి అలాగే రేపు ఆ కొత్త ఆఫీస్కి వెళ్ళి నువ్వు అభికి కాబోయే భార్య అని అందరూ అనుకునేలా బిహేవ్ చేయి అని చెబుతాడు ప్రభాకర్. అలా చేస్తే బావ నన్ను బతకనిస్తాడా అని భయంగా అంటుంది కోమలి. ఇదిగో, ఈ భయమే నిన్ను అభికి దగ్గరగా వెళ్ళనివ్వకుండా చేస్తుంది. భయం లేకుండా చేయాలి ఏ పనైనా అని అంటాడు. సరే నాన్న, రేపు వెళ్ళి నువ్వు చెప్పినట్టు చేస్తా అని అంటుంది. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. వాడి లైఫ్లోకి ఏ అమ్మాయి రాకుండా నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెబుతాడు ప్రభాకర్. ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడు ఏదోటి అంటావు కదా అని అంటుంది కోమలి. అభిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేసినా జాగ్రత్తగా అడుగు వేయాలి. అనుమానం వచ్చిందా మన చరిత్ర మొత్తం బయటికి లాగుతాడు, పాతవి కూడా బయటికి తవ్వుతాడు అని అంటుంది భవానీ. జాగ్రత్తగా ఉందాంలే అని అంటాడు ప్రభాకర్. అంటుంది భవానీ. నైట్ డిన్నర్ చేస్తూ, నాన్న, అవని వాళ్ళకు కూడా వాళ్ళకి తెలియకుండా సెక్యూరిటీ పెడదాం అనుకుంటున్నా అని చెబుతాడు అభి. నీ ఇష్టం అభి, నీకు ఎలా అనిపిస్తే అలా చేయి అని చెబుతారు హర్ష. ఎందుకు అభి, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు సుచిత్ర. ప్రాబ్లం అని కాదమ్మా, ముందు జాగ్రత్త అని అంటాడు అభి. సరే అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి, పెట్టడం మంచిదిలే అని అంటారు సుచిత్ర. అవని నీకు కాబోయే భార్య అని తెలిస్తే ఏదైనా చేయడానికి కూడా ప్రభాకర్ వెనకాడడు అని చెబుతారు హర్ష. ఏడ్చారు, నా అవని మీద ఎవరికన్నైనా పడితే తనని ఇబ్బంది పెట్టాలని చూసినా, తనని నా నుండి దూరం చేయాలని ఏదైనా ప్రయత్నం చేసినా తన మన అని కూడా చూడను, నరకానికి పవర్సిల్ చేస్తాను అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ అంటాడు అభి. ఇదంతా ఎందుకు అభి, పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అంటారు ధనుగారు. చేసుకుంటాను నాని, నాకు మాత్రం నీ మనవరాల్ని తొందరగా ఇక్కడికి తీసుకురావాలని లేదా ఏంటి? నీ మనవరాలు తిక్క వదిలించాలంటే కాకపోతే కొంచెం టైం పడుతుంది. తొందరగా వదిలించు అభి. వదిలిస్తా డార్లింగ్, ఈ 2 నెలల్లో మొత్తం వదిలిస్తా అని అవనికి ఫోన్ చేస్తూ పైకి వెళ్తాడు అభి.
పార్కుకు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పడేసిన ఫోన్ సైలెంట్లో ఉండడంతో అవనికి ఫోన్ వచ్చింది తెలీదు. పైగా ఉదయం నుంచి పడిన టెన్షన్ కొంచెం ఎక్కువ ఆలోచించడంతో తలనొప్పిగా అనిపించి ఉదయాన్నే మళ్ళీ గుడికి వెళ్ళాలని తొందరగా పడుకుంటుంది. రెండుసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం చేస్తున్నావు రాక్షసి, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అనుకొని పొద్దున్నుంచి జరిగినవన్నీ తలుచుకొని నవ్వుకుంటూ ఫోన్లో ఉన్న అవని ఫోటో చూస్తూ అవనికి కిస్ చేస్తాడు. ఆ కళ్ళతో చంపేస్తున్నావే నన్ను, ప్రతి దానికి షాక్ అయినప్పుడు ఇంకా పెద్దగా చేసి చూస్తావు చూడు, అప్పుడు ఎంత ముద్దు వస్తావో తెలుసా, లిప్ లాక్ చేయాలనిపిస్తుంది. ఏడుస్తావని ఆగుతున్నా, లేదంటే ఈ 2 రోజుల్లో ఎన్ని కిస్లు అయ్యేవో లెక్కలేదు అని నవ్వుకుంటూ బాకీ మొత్తం తర్వాత తీర్చేలా చేస్తాను అని అనుకుంటూ పడుకుంటాడు అభి. ఉదయాన్నే 3 గంటలకి లేచి గుడికి రెడీ అవుతుంది అవని. అప్పుడే ఎందుకు అవని అడుగుతారు అనుగారు. నీ కోడలు మొక్కుకున్న ప్రదక్షిణలు చేయాలంటే మినిమం 2 గంటలు పడుతుంది. 4కి అక్కడికి వెళ్తే 6 కన్నా అవుతుంది. తెల్లారికి ముందే చేస్తే మంచిది. తర్వాత జనాలు పెరిగితే అస్సలు చేయలేం, లేట్ అవుతుంది. పైగా ఇవాళ ఏకాదశి అన్నావు కదా, ఆల్రెడీ జనాలు వచ్చి ఉంటారు అని అంటుంది అవని. సర్లే అని ఆవిడ కూడా లేచి రెడీ అయి ఆరుని లేపుతారు. పాపం కష్టంగా లేచిన ఆరు అంతకంటే కష్టంగా రెడీ అయి బయటకు వస్తాడు. అప్పటికే శంకర్ గారు పార్వతి రెడీగా ఉంటారు. నాన్న, మీరెందుకు అక్కడ ఇబ్బంది పడతారేమో అని అంటుంది అవని. ఏముండదు, నాకు కూడా ఒక చిన్న కోరుకుంది, దేవుడికి చెప్పుకోవాలి పదమ్మా అని అంటారు. కానీ అంత దూరం అప్పుడే నడవడం కరెక్ట్ కాదు నాన్న. దగ్గరే కదా, డాక్టర్ కొంచెం నడవమని చెప్పారు కదా, కాకపోతే స్టిక్ తెచ్చుకుంటున్నానులే పద అని అంటారు శంకర్. ఇంకెక్కువ వాదించకుండా అందరూ గుడికి స్టార్ట్ అవుతారు. అభి, లేనాన్నా అని సుచిత్ర లేపుతారు. అభి కళ్ళు తెరిచి ఎదురుగా సుచిత్ర ఉండడంతో ఏంటమ్మా, ఏమైంది అని కంగారుగా లేస్తాడు. ఏం అవ్వలేదు అభి, మనం గుడికి వెళ్ళాలి. అభి టైం చూసి 3కి ఏం గుడమ్మా అని హావలిస్తూ అడుగుతాడు. ఇవాళ ఏకాదశి అభి, నా కోడల కోసం అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను, వెళ్ళాలి అని చెబుతారు సుచిత్ర. మా డ్రైవర్ని గాని నాన్నని గాని తీసుకువెళ్ళమ్మా అని దిండులో తల దూర్చి పడుకుంటాడు. వాళ్ళు కాదభి, నా కోడల కోసం మొక్కుకున్నాను, తను లేదు కాబట్టి నువ్వు నీ చేతులతో ఇవ్వాలి అవి అని అంటారు సుచిత్ర. మా ఈ గుడులు గోపురాలు అంటే నాకు నచ్చదు అని తెలుసు కదమ్మా. తెలుసు, కానీ స్వామీజీ చెప్పినట్టు జరిగింది కదా, అందుకే అభిషేకం మీ ఆవిడ కోసమే కదా, ఈ ఒక్కసారికి రా అభి ప్లీజ్ అని అడుగుతారు సుచిత్ర. రాత్రి చెప్తే నేను డోర్ లాక్ చేసుకొని పడుకుంటా అని చెప్పలేదు కదా అమ్మా అని గుర్రుగా చూస్తూ అడుగుతాడు. చెప్తే నువ్వు చేసేది అదే కదా, డోర్ లాక్ చేసుకొని ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకుంటావు. ఒక్కసారి అనుభవం అయింది కదా, అందుకే ముందు జాగ్రత్తగా రాత్రి చెప్పలేదు. ఇప్పుడు మాత్రం వస్తానని ఎలా అనుకుంటున్నావు? నా కోసం కాదులే, మీ ఆవిడ కోసం వస్తావు, రావాలి అని కళ్ళెగరేస్తూ అంటారు సుచిత్ర. దాని పేరు చెప్పిన గుడి అంటే నేను రాను అమ్మా. ప్లీజ్ అభి, అవని కోసం మొక్కు కదా, నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఇక్కడ కూర్చొని నిన్ను పడుకోనివ్వను అని అంటారు సుచిత్ర. మా అంటూ చిరుకోపంగా చూస్తాడు. ఈ ఒక్కసారి అని రిక్వెస్టింగ్గా చిన్నగా కళ్ళు చేసి అభి గడ్డం పట్టుకొని నా బంగారం కదూ అని అడుగుతారు సుచిత్ర. అభి చిన్నగా నవ్వుతూ సరే నేను స్నానం చేసేస్తా, నువ్వు వెళ్ళు. ఆహా, నిన్నసలు నమ్మను, నేను అలా వెళ్ళగానే నువ్వు ఇలా డోర్ లాక్ చేస్తావు, నేను ఇక్కడే ఉంటాను అని అక్కడ సోఫాలో కూర్చుంటారు. మీ ఆడవాళ్ళు ఉన్నారే, మొండి వాళ్ళు కదా, అనుకున్నది సాధిస్తారు అని విసుక్కుంటూ వాష్రూమ్కి వెళ్తాడు. డ్రెస్ ఇక్కడ పెట్టాను, తొందరగా రా అభి అని చెప్పి వెళ్ళిపోతారు సుచిత్ర. అభి ఫ్రెష్ అయ్యి వచ్చి రాక్షసి, నీకోసం మొక్కుకి నా నిద్ర ఎగిరిపోయింది, ఆఫీస్లో దీనికి కూడా రివెంజ్ తీర్చుకుంటాను చూస్తూ ఉండు అని ముద్దుగా తిట్టుకుంటూ రెడీ అయి కిందకు వచ్చేసరికి ధను గారు హర్ష గారు కూడా రెడీగా ఉంటారు. అబ్బో,
ఎప్పుడు గుడికి రాని అభిగారు భార్య కోసం గుడికి వస్తున్నారే అని దీర్ఘం తీస్తూ అంటారు హర్ష. మీ ఆవిడ గోల తట్టుకోలేక మా ఆవిడ కోసం తప్పక వస్తున్నా. ఇలాగ ఏదోటి అన్నారంటే నేను ఇంకో అడుగు కూడా వెయ్యను అని అంటాడు అభి. వాడు అసలే బతిమలాడితే వస్తున్నాడు. మీరు మళ్ళీ చెడగొట్టకండి, పదండి అని అంటారు సుచిత్ర. అందరూ గుడికి స్టార్ట్ అవుతారు. గుడి ముందు కారాపి మీరు దిగండి, నేను పార్కింగ్ చేసి వస్తాను అని చెబుతాడు అభి. సరే అని దిగబోతుండగా హర్ష గారు, నానా అభి ఎదురుగా చూడొకసారి అని చెబుతారు. ఏముంది ఎదురుగా అని చూసేసరికి క్రీమ్ కలర్ మెరూన్ కాంబినేషన్లో లంగావోణి వేసుకొని తడితలకి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి అప్పుడే విరిసిన ముద్ద మందారంలా కనిపిస్తుంది అవని. తన తండ్రిని నడిపిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న అవనిని చూసి, ఓహ్, నా కోడలు కూడా వచ్చింది అని సుచిత్ర గారు కారు దిగబోతారు. అమ్మా తన్ని వెళ్ళనివ్ అని అవనిని రెప్ప కొట్టకుండా చూస్తూ చెబుతాడు. ఎందుకభి, పలకరిస్తాను కదా. వద్దమ్మా, ఇప్పుడు మనల్ని చూస్తే ఆ మొహంలో ఇప్పుడున్న ఆ నవ్వు మాయమై టెన్షన్ పడుతుంది. కాసేపు ఆ దేవుడికి దండం పెట్టుకున్న దాకన్నా ప్రశాంతంగా ఉండనిద్దాం. నీ మొక్కు నీ కోడల చేత తీర్పిద్దాం అమ్మా అంటాడు అభి. ఎలా? నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పాల్సింది చెప్పి నేను వచ్చినట్టు తనకి తెలియకూడదమ్మా అని అంటాడు. అదెలా? అది నేను మేనేజ్ చేసుకుంటాను. నేను వచ్చినట్టు మీరు చెప్పకండి. నేను ఎంటర్ అయినప్పుడు అప్పుడే వచ్చినట్టుగా చెప్పండి అని అంటాడు. సరే అభి అని నవ్వుతూ అంటారు సుచిత్ర. మొత్తం విన్న హర్ష, అబ్బా ఎంత జాలిగుణం, ఏం ప్లానింగ్, కాసేపు వదిలేసావా, వదిలినట్టే వదిలి పెట్టావుగా ఫిట్టింగ్ అని అంటారు. అయినా ఇంక నువ్వు వెళ్ళి అభి, ఏదో తిప్పలు పడి మా కోడలతో మేము చేయించుకుంటాం, నువ్వు వెళ్ళి పడుకో అని అంటారు హర్ష. ఇక్కడి దాకా వచ్చి దేవి దర్శనం చేసుకోకపోతే అపచారం హర్ష గారు. మీరు కారు పార్క్ చేసి రండి, నేను నా దేవి దర్శనం చేసుకుంటాను అని కారు దిగుతాడు అభి. ఆ అని హర్ష నోరు తెరిచి చూస్తూ ఉండిపోతారు. సుచిత్ర నవ్వుతూ, ఎందుకు వాడితో పెట్టుకుంటారు, సరిపోయిందా, వెళ్ళి పార్క్ చేసి రండి అని కారు దిగుతారు. నా కొడుకు మొహంలో ఈ ఆనందం చూడాలి అని 6 నెలల నుంచి చూస్తున్నాను. అందుకే సరదాగా ఏదో ఒకటి అంటాను. మీరు పదండి, నేను పార్క్ చేసి వస్తాను అంటారు హర్ష. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. అభి అవని వెనకగా వెళ్తుంటాడు. అవనికి ఇటుపక్కనున్న అవని తమ్ముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు అభి. ఒరేయ్ బుల్లి బామ్మర్ది, నీకు కూడా మీ అక్కకున్న తెలివితేటలున్నాయిరా. ఏం స్టోరీ చెప్పావు? నీకు మీ అక్కకి ఉంటుందిరా తర్వాత. దొరికావే నా పంచవన్నెల రామచిలుక. ఇవాళ నీకు షాక్ మీద షాక్లే అని అనుకుంటాడు అభి. ఏకాదశి అయినా టైం ఇంకా 4:30 అవడంతో మరి ఎక్కువగా జనాలు లేరు. నెమ్మదిగా అవని వెనక్కు వెళ్ళి చుట్టూ చూస్తూ ఎవరూ తమని గమనించడం లేదని తెలిసి లంగావనిలో ఇందాకటి నుంచి ఊరిస్తున్న నడుముని 2 వేళ్లతో పట్టుకొని గిల్లి పక్కకి వెళ్ళిపోతాడు అభి. అవని జరిగిన దానికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. ఎవరూ కనిపించరు. చుట్టూ చూస్తుంది. అనుమానం వచ్చేలా ఎవరు దరిదాపుల్లో కూడా లేరు. ఏంటవని, ఏమైంది అలా చూస్తున్నా అని అడుగుతారు పార్వతి. నడుం దగ్గరున్న ఓని పైకి లాక్కుంటూ, ఏం లేదమ్మా, ఏదో కుట్టినట్లు అనిపించింది అని చుట్టూ చూస్తూ చెబుతుంది. ఏదో పురుగు అయి ఉంటుందిలే అని అంటారు అను. అమ్మా, నేను ప్రదక్షిణలు చేసొస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి అని అంటుంది అవని. అక్క, నేను వస్తాను అంటాడు ఆరు. 108 సార్లు నువ్వు తిరగలేవు, నాన్న దగ్గరుండు అని చెబుతుంది అవని. దీనికేం పని లేదా, ఎన్ని ప్రదక్షిణాలు ఎలా చేస్తుంది, పిచ్చి మొహం, అసలు దాని గురించి ఆలోచించదా అని కోపం వస్తుంది అభికి. సరే అని అవని వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు. అవని వెనక్కి తిరిగి చూసుకుంటూ, నడుం మీద ఎవరో గిల్లినట్టు అనిపించింది, అదంతా నా భ్రమ, మరి నొప్పి ఎందుకు వస్తుంది అనుకుంటూ ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తుంది. గుడి వెనకకి వెళ్ళేసరికి చీకటి అవడంతో అభికి కలిసి వస్తుంది బాగా. అవని వెనకగా వెళుతూ ఈసారి ఇంకోవైపు చెయ్యితో నడుం మీద ప్రెస్ చేస్తాడు. అవని షాక్ అయి
అభి సార్ అని అంటూ చుట్టూ చూస్తుంది. ఎవరూ కనిపించకపోవడంతో అంతా నా భ్రమ అనుకుంటా. అసలు ఆయన ఎందుకు వస్తారు? అది కూడా ఈ టైంలో దుప్పటి ముసుగు వేసుకొని పడుకొని ఉంటారు. మరి నాకు టచ్ చేయనట్టు ఎందుకు అనిపిస్తుంది? ఆ! ఆ! నిన్నటి నుంచి ఆయన గారి టచ్ నన్ను వదలటం లేదు కదా! అందుకే అలా అనిపిస్తుందనుకుంటా అని ఎదురుగా చూసేసరికి మసకగా ఉన్న వెలుతురులో అభి కనిపిస్తూ నవ్వుతూ కన్ను కొడతాడు. అభి సార్ మీరు అంటూ ఆహా! అని కళ్ళు మూసుకొని ఇది భ్రమ అవని అనుకుంటూ మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడ అభి కనిపించడు. అనుకున్నా ఆయనెందుకు ఇక్కడుంటారు? ఈ అభి సార్ నాకు పిచ్చి పట్టిస్తారు. డౌట్ లేదు అనుకుంటూ తిరుగుతుంది. ఒక 10 ప్రదక్షిణాలయ్యే వరకు ఊరుకొని మళ్ళీ గుడి వెనక వైపుకు రాగానే చుట్టూ చూస్తాడు. ప్రదక్షిణలు ఒకరు ఇద్దరు తప్ప ఎవరూ ఎక్కువ చేయడం లేదు. దానితో గుడి వెనక్కొచ్చేసరికి ఎవరూ ఉండడం లేదు. పైగా చీకటి. అభి ఈసారి దేవుడికి దండం పెట్టి నా దేవి మనసు మార్చాలంటే నా పాటలు నేను పడాలి. అయినా ఇద్దరు భార్యలు మెయింటైన్ చేసే నీకు నా బాధ అర్థమవుతుందిలే అనుకుంటూ అవని వెనుకగా వెళ్ళి అవని నడుం చుట్టూ చేయి వేసి దగ్గర కదుముకొని హాయ్ మిసెస్ అవని అభిరామ్ అని చిన్నగా చెవిలో అంటాడు. అవని నడుం మీద అభి చెయ్యి పడగానే ఫ్రీజ్ అయిపోయి నుంచుంటుంది. కథ కొనసాగుతుంది. గుడిలో ఏదో సరదాగా చిన్న చిన్న చిలిపి పనులు చేస్తున్నాడు. ఇది కథ కోసమే రాశాను. అంతేగాని గుడిలో ఏదో చేస్తున్నాడని మళ్ళీ అనకండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.